గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దారుణం చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ భవానీ సేన్ తన పోలీస్ స్టేషన్లో పనిచేసేటటువంటి మహిళా కానిస్టేబుల్ పైన అత్యాచారం చేసిండు. లైంగికంగా ఆమెను వేధింపులకు గురి చేసిండు. దాదాపు 20 రోజులలో 2 సార్లు తనని రేప్ చేసిండు. నిజంగా దారుణమైనటువంటి ఘటన ఇది. ఇలాంటి పోలీసులను ఏం చేయాలంటూ కూడా నెట్టెంట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మహిళా కానిస్టేబుల్ని తనకున్నటువంటి సర్వీస్ రివాల్వర్ని ఆమెకి ఇక్కడ పాయింట్ బ్లాంక్లో పెట్టి మరి నువ్వు ఖచ్చితంగా నాతో లైంగికంగా కలవాలి, నువ్వు ఖచ్చితంగా నాతో పాటు ఉండాలంటూ కూడా ఆ మహిళా కానిస్టేబుల్ని నానా విధాలుగా ఈ భవానీ సేన్ అనేటటువంటి కీచకుడు ఇబ్బంది పెట్టింది అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి. పాపం ఆ మహిళా కానిస్టేబుల్ని ఈడు చెప్తారట, ఎవరు ఈ భవానీ సేన్ అనేటటువంటి ఈ కీచకమైనటువంటి ఎస్ఐ, ఒకవేళ నువ్వు నాతో ఉన్నట్టు గనక, శారీరకంగా నాతో నువ్వు కలిసినట్టు గనక ఎవరికైనా చెప్తే ఖచ్చితంగా అదే రోజు నిన్ను ప్రాణాలు లేకుండా చేస్తా, అదే రోజు ఈ గన్నుతో నిన్ను కాల్ చేస్తా అంటూ కూడా ఈ భవానీ సేన్ అనేటటువంటి ఈ కీచకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ సబ్ ఇన్స్పెక్టర్ నిజంగా ఎవరికైనా ప్రజలకు సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్లకు పోయి మన సమస్యలు చెప్పుకొని పరిష్కారానికి మార్గం వెతుక్కుంటారు. కానీ అదే పోలీస్ స్టేషన్లో సమస్యలు క్రియేట్ చేస్తున్నటువంటి ఈ భవానీ సేన్ను ఏం చేయాలంటూ కూడా నెట్టెంట పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు ట్విట్టర్లో కూడా వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు, ట్విట్టర్లో కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నటువంటి నేపథ్యంలో అట్లనే కొన్ని మీడియా ఛానల్స్లో కూడా పూర్తి స్థాయిలో వీడియోలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ భవానీ సేన్కి సంబంధించినటువంటి ఇష్యూ అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ ఇష్యూ తాజాగా చేరినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఇష్యూ పైన ఘాటుగా స్పందించింది అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. అయితే అసలు ఈ అంశం ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే, మహిళా కానిస్టేబుల్ కాస్త డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏఎస్పీ దగ్గరికి, డిఎస్పీ దగ్గరికి పోయి మరి ఆమె చెప్పే ప్రయత్నం చేసిందంట. నైట్ 9 o'clock వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెకు ఉన్నటువంటి ప్రతి ఇష్యూని కూడా అక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేసిందట. కేవలం ఈ భవానీ సేన్ అనేటటువంటి ఈ కీచకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ నీచుడు ఆ అమ్మాయిని, అంటే అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఒక్కామనే కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా కూడా వాళ్ళను అబ్యూజ్ లాంగ్వేజ్తో మాట్లాడడం, ఎవరైనా మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళని కింద కూర్చోపెట్టడం, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే రాత్రి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అన్ని కోణాలలో ఈ వ్యక్తి ఇబ్బంది పెట్టారట. ఈ భవానీ సేన్ అనేటటువంటి కీచకుడు ఎవరైనా ఇసుకలకు సంబంధించినటువంటి లారీలు వస్తే వాళ్ళని ఆపి మామూలు వసూలు చేయడం, లేకపోతే పొలిటికల్ లీడర్లను బెదిరించడం, పొలిటికల్ లీడర్లను ఇబ్బంది పెట్టడం, అనేక కోణాలలో ఈ భవానీ సేన్ పైన పూర్తి స్థాయిలో కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కొట్టడము, వాళ్ళని అబ్యూజ్ చేయడము, అక్రమ కేసులు పెట్టడము, అనేక విధాలుగా వాళ్ళని తిప్పలు పెట్టడం, మానసికంగా వేధించడం, అన్ని కోణాలలో ఈ భవానీ సేన్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. అక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా చాలామంది ప్రజలు ఈ భవానీ సేన్ అనేటటువంటి ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఈ కీచకుడి వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారంటూ కూడా వినబడుతున్నటువంటి అంశం. ఎంతసేపు ఒకవేళ ఇసుక లారీలైనా కూడా ఏదైనా పట్టుకున్నా కూడా భవానీ సేన్ ఆయన చేసే పని ఒకటేనట, ఆ గన్ను తీయాలా, కథం వాళ్ళని వీళ్ళని బెదిరించాలా, ఆ సర్వీస్ రివాల్వర్ తీసి ఏంద్రాని తమాసేంద్రాని కథేంద్ర అని చెప్పి గన్ను తీసి బెదిరిస్తూ ఉంటాడట. సార్ లట్టుకుని ఏం చేసిరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎప్పుడైతే ఆ ఇష్యూ వచ్చిందో రేవంత్ రెడ్డి ఘాటుగా దానిపైన స్పందించింది అనేటటువంటి కోణాలు వినపడతాయి. ఇమీడియట్లీ ఆ కీచకమైనటువంటి వ్యక్తిని తీసి పడేయండి, ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి, లేకపోతే డిస్మిస్ చేసి పడేయండి అంటూ కూడా ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిరో వెంటనే ఆ భవానీ సేన్ అనేటటువంటి కీచకుడిని డిస్మిస్ చేసి పడేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వినబడుతున్నటువంటి పరిస్థితి. అలాగే భవానీ సేన్కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఆయన పైన అనేకమైనటువంటి కేసులు పెట్టి తనను జైలు కూడా పంపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. అయితే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం ఇంకొకటి తెరపైకి వస్తుంది. ఎవరైనా అమ్మాయిలు లేకపోతే ఎవరైనా ప్రజలు పోలీసుల ద్వారా ఇబ్బంది పడితే, పోలీసుల వల్ల మీరేమైనా అవహేళనకు గురైతే, పోలీసుల వల్ల మీరేమైనా అరాచకానికి గురైతే ఇమ్మీడియట్లీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరో, ఎస్ఐ కానివ్వండి, సిఐ కానివ్వండి, లేకపోతే ఏసీపీ, డీసీపీ ఎవరైనా సరే వాళ్ళ పై ఆఫీసర్కి వాళ్ళపైన కంప్లైంట్ చేయండి. ఎవరైనా పోలీసులు ఇబ్బంది పెట్టేకరంగా వ్యవహరించినా కూడా, పోలీసులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా దయచేసి వాళ్ళపైన కంప్లైంట్ జారీ చేయండి, మీకు మేము అండగా ఉన్నామంటూ కూడా ఓ వైపు రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసిన అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డికి నిజంగా ఇంకో విషయంలో కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రేవంత్ రెడ్డి
డీజీపీకి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిందట. ఒకవేళ ప్రజలు కనుక పోలీసుల పైన కేసులు పెడితే ఆ కేసులను కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ఆ కేసుల పైన కూడా మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి. మరోవైపు ఎవరైతే ఈ భవానీ సేన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, ఈ భవానీ సేన్కి సంబంధించిన రివాల్వర్ని కూడా తీసుకున్నారు. ఈ భవానీ సేన్ అనేటటువంటి వ్యక్తిని భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి పరిస్థితి. ఆ విచారణలో నిజంగా నమ్మనటువంటి కోణాలు బయటపడుతున్నాయి. ఈ భవానీ సేన్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలిసిందో హుటాహుటిన పారిపోవడానికి రెడీ అయిందట. కానీ ఎక్కడ కూడా భూపాలపల్లికి సంబంధించిన పోలీసులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ, డిఎస్పీ ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారట. లట్కున వైరు రాత్రి 11 గంటల సమయంలో భవానీ సేన్ని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో అక్కడ నుండి వేరే దగ్గరికి తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ వినబడుతున్న అంశం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పోలీసులు ఎవరైనా ఇలాంటి కీచకమైన పనులు చేస్తే, ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రజలను, ఎవరైనా మహిళల పట్ల అసాంఘిక కార్యక్రమాలు చేసినా, వాళ్ళని అసభ్యంగా చూసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టేకరంగా వ్యవహరించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, తీసి పడేయడం తప్ప వేరే ఆప్షన్ లేదంటూ కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా ఆయన స్పందించింది అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. పోలీసులు రాజ్యాంగబద్ధంగా డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల కోసం డ్యూటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజల కోసం పోలీసులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా మిస్యూజ్ చేస్తే, కాకి చొక్కాని మిస్యూజ్ చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు శిక్ష తప్పదంటూ కూడా రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిన అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి. మొత్తానికైతే ఈ భవానీ సేన్ అనేటటువంటి వ్యక్తి చర్లపల్లి జైలుకా, చెంచల్గూడ జైలుకా చిప్పకూడు తినడానికి సిద్ధంగా అవుతున్నటువంటి కోణాలు వినబడుతున్నాయి. అయితే ఎవరైనా భవానీ సేన్ చేసినటువంటి నీచమైనటువంటి పనులు వేరే వాళ్ళు చేస్తే భవానీ సేన్కు పడ్డటువంటి శిక్షే మాకు పడుతుందనే భయం పోలీసులో కలగాల. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70% పోలీసులు వాళ్ళు తీసుకునేటటువంటి జీతానికి న్యాయం చేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేసేటటువంటి పోలీసులు ఉన్నారు. కానీ కేవలం 25 నుండి 30% పోలీసులు రాజకీయ నాయకులకు అమ్ముడు పోవడము, రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడము, ఇట్లా మహిళలను అబ్యూస్గా లైంగికంగా వేధించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి మచ్చ వస్తున్నది. ఎవరైతే ఇలాంటి కీచకులు ఉన్నారో అందరినీ తీసి పడేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి.